వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు తెలంగాణ స్టేట్ కు సంబంధించి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిలేటెడ్ గా ఎకనామిక్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పేపర్ కు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఏమిస్తాడు ఏంటనేది చూద్దాం. ఎకనామిక్స్ పేపర్ అనేది టోటల్ గా 100 మార్క్స్ వస్తుంది. సెక్షన్ ఏ, బి, సి అనేది ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ ఏ లో 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. టోటల్ గా 5 క్వశ్చన్స్ ఇస్తే 3 క్వశ్చన్స్ ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. 3 into 10 మనకి ఎంత అంటే 30 మార్క్స్ అనేవి సెక్షన్ ఏ నుంచి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తే ఏంటి అంటే, డిస్క్రైబ్ ది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ లిమిటేషన్స్ అండ్ ఇంపార్టెన్స్. ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ మనకి 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. అలాగే 2 మార్క్స్ లో మనకి ఏంటంటే కార్డినల్ యూటిలిటీ, ఆర్డినల్ యూటిలిటీ అనే 2 మార్క్స్ లో రావడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకి ఏముందంటే, వాట్ ఆర్ ది వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాల్కులేటింగ్ నేషనల్ ఇన్కమ్. ఈ నేషనల్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ కూడా మనకి 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, అలాగే 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అలాగే ఈ క్వశ్చన్ మనకి ఏంటంటే రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్ ఎవరీ ఇయర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, ఇలస్ట్రేట్ ది మెకానిజం ఆఫ్ ప్రైస్ డిటర్మినేషన్ అండర్ ది పర్ఫెక్ట్ కాంపిటీషన్ అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఎక్స్ప్లెయిన్ ది కిన్షన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రిటికల్లీ ఎగ్జామిన్ ది లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ అనేది కూడా మనకి రిపీటెడ్ గా వచ్చే క్వశ్చన్. అలాగే దీని నుంచి కూడా 2 మార్క్స్ రావడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి